హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ విహారీ డిబేట్ విత్ గోస్ట్. దీనికి టైటిల్ లాస్ట్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. అండ్ ఈ వీడియో మళ్ళీ చేయండి అన్నారు. నేను వచ్చాను, కానీ ఇప్పుడు రాత్రి 3 అవుతుంది కదా. నేను వచ్చింది మాత్రం రాత్రి 10 గంటలకైతే వచ్చాను, కానీ వెయిట్ చేశాను. ఈ గేమ్ ఆడేటప్పుడు నాకు చాలా భయం కలగాలి, ఆ భయాన్ని నేను లైఫ్లో మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి కనీసం ఒక 5 గంటలు అయితే వెయిట్ చేశాను. ఈ 5 గంటల్లో నాకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదన్నా చిన్న అంటే సౌండ్లు కానీ ఏదైనా విచిత్రమైన సంఘటనలు కానీ జరిగినట్టు కూడా రికార్డ్ చేశాను. అంటే అది నా కోసం, అంటే ఈ 5 గంటలు నేను వెయిట్ చేయాలి కదా. ఆ వెయిట్ చేసేటప్పుడు ఆ రికార్డ్ చేసుకున్న క్లిప్పుల్ని తిప్పి చూసుకుందామని అయితే రికార్డ్ చేశాను. కానీ అవి కూడా మీరు చూడండి. అవి చూశాక మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ గేమ్ ఈ సమయంలో ఆడడం కరెక్టా కాదా అన్నది మీకు ఆ క్లిప్లన్నీ పూర్తిగా చూస్తే తెలుస్తుంది.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు వీడియో క్లిప్లు అయితే చూశారు కదా, అవి మీకు చూపించేదానికి కాదు, నా కోసం నేను రికార్డ్ చేసుకున్నాను. అది కూడా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చాను. అంటే ఇక్కడే పడుకొని తెల్లారుజాన 5 గంటల వరకు ఇక్కడే ఉండాలని చెప్పేసి. సో ఆలోపు నేను ఏం చేయాలి అంటే, నాకు ఏదైనా డౌట్ఫుల్గా, ఏదైనా భయంకరంగా, లేదు నేను వచ్చినప్పుడు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది చూసుకునేదానికి నాకంటూ నేను తీసుకున్న వీడియోసు మీకు ఇప్పుడు చూపించాను. అండ్ ఇప్పుడు కూడా కెమెరాలు సెట్ చేసిన తర్వాత కూడా నేను వెతికాను అన్నమాట ఈ ఇల్లంతా. బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే వీడియోలో నేను గేమ్ ఆడేటప్పుడు మీకు చాలా సందేహాలు కలగచ్చు. ఆ సందేహాలు మీకు రాకుండా ఉండాలంటే నాకులాగా మీరు కూడా ముందే ఈ రాత్రి ఏం జరిగింది, ఏముంది ఇక్కడ అనేది క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి ఈ క్లిప్పులు మీకు పెడుతున్నాను. ఫ్రెండ్స్, చాలామంది మీరు కోరుతూ ఉంటారు కదా, అంటే ప్రైవేట్గా నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ని, అంటే నేను ఈ ఆత్మల్ని నమ్ముతున్నానా లేదా, ఎప్పుడు నువ్వు ఐడెంటిఫై చేస్తావు, ఎప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పిన తర్వాతే నేను వీడియో స్టార్ట్ చేస్తావు అంటుంటారు కదా. సో ఈ రాత్రిలో నాకు కలిగిన ఒక 10 మినిట్ వీడియో ఒకటైతే ఉంది. ఆ వీడియో కూడా మీకు పెడతాను, చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే మీకు దయ్యాలు, ఆత్మలు, పిశాచులు, భూతాలు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి హాయ్ లాటివ్ మీటివ్ అనవండి. వాటి సెన్స్ని మనకు ఫీల్ చేస్తాయి. ఆ ఫీల్ ఎలా ఉంటుందండి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాగ్ చేయను వీడియో ఎక్కువ.
హలో. క్యాప్చర్ అయిందో లేదో తెలియదు, బట్ సంథింగ్ ఏదో నన్ను చూసినప్పుడు కొంచెం షాక్గా ఉంటాం కదా, కామెంటరీ చేయడం కష్టం. బట్ ఎవరో వచ్చి నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఈ ఇంట్లోపలికి రావాలనుకుంటే నేను ఉన్నానని కాదు, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, లోపలనే ఉంటాను, మీరు రావచ్చు. మనుషులు సైకోలు తప్ప అందరూ ఆహ్వానీయులే. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చూసిన క్లిప్లన్నీ నేను జస్ట్ అంటే వీడియోలా చేయలేదు. నేను ఇక్కడ వెయిట్ చేద్దాం రాత్రంతా అనుకున్నప్పుడు ఆ రాత్రంతా ఏం చేయాలి, ఈ బిల్డింగ్ పైన నాకు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ బిల్డింగ్లో జరిగేవి నేను కొన్ని రికార్డ్ చేసుకొని అవి నాకంటూ నేను చూసుకునే కొన్ని క్లిప్లు మీకైతే చూపించాను కదా. ఎందుకంటే చాలామంది అంతసేపు ఏం చేస్తుంటావు అక్కడే అని, అంటే మీరు కాదు, ఆడియన్స్ కాదు, నా సబ్స్క్రైబర్, నా సపోర్టర్స్ కాదు, నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే నువ్వు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తావురా కొన్ని ప్లేస్లలో అంటారు. అక్కడ నేను ఏదో నా గర్ల్ ఫ్రెండ్తో కాల్ అయితే మాట్లాడుకోనండి, ఇలా ఏదైనా ఆత్మలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి వెయిట్ చేస్తాను. అండ్ అలా వెయిట్ చేసినప్పుడు బోర్ కొట్టకుండా ఇలాంటి క్లిప్పులు రికార్డ్ చేసుకుని అవి నేను చూసుకుంటూ ఉంటాను. సో ఆ క్లిప్పులు మీకు చూపిస్తున్నాను. అవి మీకు బోర్గా అనిపించిందా, ఇంట్రెస్టింగ్గా అనిపించిందా పక్కన పెడితే నేను ఎంత కష్టపడుతున్నా అనేది మీకు కూడా అర్థమవుతుంది. టీవీలో చూసే వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి.
ఫ్రెండ్స్ అలా నేను 1 గంట నుంచి దాదాపు 2:30-3 వరకు అయితే అలా తిరిగాను. ఆ లాస్ట్‌కి నేను ఆ చైర్‌లో కూర్చొని పడుకుంటే నాకు అంటే మనం ఇన్నాళ్ళ వరకు ఆ ఇంట్లో ఎవరో అమ్మాయో, అబ్బాయో ఉన్నారనుకున్నాం. ఇవి 2 కాదు, ఎవరో ఒక చిన్న పాప అంటే వాయిస్ అయితే నాకు వినిపించింది. ఆ అమ్మాయి అయితే నాకు కనపడలేదు. చిన్న పాప అని అంటే ఎందుకో నా మనసు అయితే చెప్తుంది. సో ఆ అమ్మాయి వచ్చి నన్ను లేపిన తర్వాత ఏం జరిగిందన్నది వీడియో చూడండి. అండ్ ఈ క్లిప్పుల తర్వాత మీకు వీడియో ఎండ్ అవుతుంది. హలో, గత అమావాస్య రోజు కొద్ది రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఒక అమావాస్య రోజు వచ్చాను. ఈ బొమ్మల్ని కొడితే మీకేదో నొప్పి వచ్చినట్టు ఇక్కడ అనిపించింది. నిజంగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చింటే కదా నేను మీతో మళ్ళీ మాట్లాడాలని వచ్చాను. కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు. ఇక్కడ ఎవరన్నా నాతో పాటు ఉంటే, నేను ఒక్కడే ఉన్నాను, మొత్తం చీకట్లో ఉంటాను, మీరు ముందుకు రావచ్చు, నేను మిమ్మల్ని చూసి భయపడను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఇక్కడ చాలాసేపు పెంచున్నాను. మేబీ మొన్న అవి కూడా మీరు చూసే ఈ వీడియో చూస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ గార్డ్స్ గేమ్ ఆడబోతున్నాను. ఎందుకు ఆడబోతున్నానంటే, నేను ఇప్పుడే 5 గంటల నుంచి ఆడలేదు అంటారేమో, నేనున్న ఈ చాలా సేపట్లో నాకు ఇంట్రెస్టింగ్ మూమెంట్ అయితే ఇప్పుడే అనిపించింది. ఇప్పుడు దాదాపు టైము మన ఐఫోన్లో చూడబోతున్నాను. కాసేపు ఉన్నాక హౌసింగ్ గార్డ్స్ ప్లే చేస్తాను. స్టేట్ ఎవరికైనా ఆత్మతో మాట్లాడేది చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే. బట్ ఇది ఒక
ఈ గేమ్ని నేను కొన్ని గూగుల్లో చూడాను, కొందరు చెప్పారు ఇది నిజమని. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. అందులో మాయామహల్ తర్వాత నా మనసు కొంచెం కొంచెం తసల్లి, అంటే కొంచెం నాకు ఓదార్స్తుంది, నువ్వు మాట్లాడగలిగావు అని. సో అందుకని నేను దీన్ని ఆడుతున్నాను. దీన్ని చూసి ఎవరన్నా ఆడినా నీకేమైనా జరిగినా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇటువంటి వాటికి ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో కూడా ప్రోత్సహించను. ఇది నా ఓన్గా, నన్ను ఎవరు బలవంతం చేస్తే నేను ఇక్కడికి రాలేదు. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, నేను వచ్చాను. సో చూసి ఎంజాయ్ చేయండి, ఇలాంటి ప్రయత్నించి ప్రాబ్లంలో పోకండి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా నా పక్కన ఉంటే, నన్ను చూస్తుంటే, మీరు నాకు గన కనపడకపోతూ ఉంటే, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఈ నా చేతిలో ఉన్న ఈ 2 రాగి ముక్కలతో మీరు నాతో మాట్లాడగలరు. వీటిని కదిలించే శక్తి మీకు ఉందో లేదో నాకు తెలియదు. మీరు ఏదైనా అనుకొని నాతో మాట్లాడాలనుకుంటే ఇవి అప్పుడప్పుడు కదులుతాయి. నేను అడిగిన సమాధానాలకు మీకు అంగీకారమే అయితే ఇవి 2 కలపండి, లేదు అభ్యంతరం అయితే ఈ 2 విడదీయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అడిగిన ప్రశ్నలకు మీరు ఏదైనా సమాధానం ఇవ్వాలి అనుకుంటే ఈ రాగి ముక్కలను మీరు నాతో మాట్లాడగలుగుతారు. మీకు అంగీకారమే అయితే ఆ సమాధానం వీటిని కలపండి, అభ్యంతరం అయితే వీటిని విడదీయండి. నా మొదటి ప్రశ్న, ఇక్కడ ఎవరన్నా నాకు తెలియకుండా, నా కంటికి కనపడకుండా ఉంటే ఇవి 2 కలుపుతారా? ఇక్కడ నిజంగా ఎవరన్నా ఉన్నారా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఇక్కడ ఎవరన్నా నిజంగా ఉన్నారా?
ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఒకరే అయితే ఇవి కలపండి, లేదా చాలా మంది ఉంటే ఇది విడదీయండి. నేను మళ్ళీ అడుగుతున్నా, కపిలం వచ్చింది రికార్డింగ్. ఇక్కడ ఒకవేళ ఒక్కరే అయితే ఇవి కలపండి, ఇద్దరు ముగ్గురు లేదంటే లెక్కలేనంత మంది ఉంటే ఇవి విడదీయండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? కదలట్లేదు కానీ ఏవేవో కదులుతున్నాయి. ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారా? మీతో చాలా మంది ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇవి విడదీయండి, లేదంటే కలపండి. డోర్ తనని ఇది ఆగిపోయింది. ప్రామిస్ అవి తెరమండి, లేదంటే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాలన్నా కూడా ఈ వీడియో మళ్ళీ నేను చూసుకోవాలి. తిప్పి పెడతాను. అమ్మా, ఇక్కడ ఎవరైనా చిన్న పాప ఆత్మ ఉందా? ఇందాక నుంచి ఒకటే చిన్న పాప నవ్వులు వినిపిస్తున్నాయి.
ఏమండే ఓయ్ గుర్తుందా? మీరు ఫోన్లో అడిగారు డోర్లు కదులుతున్నాయి అని. మా ఎంతమంది వెళ్ళారు. మా ఒక్కసారి నా ముందుకు రామ్మా. చిన్న పాప ఇంకేదో ఆగిపోయింది అక్కడ, ఏదో కెమెరా ఆగిపోయింది. మా ఇక్కడ ఎవరున్నారో ఒక్కసారి ముందుకు రామ్మా. ఈ కెమెరాలన్నీ ఆఫ్ చేస్తా, లైట్లు కూడా ఆఫ్ చేస్తా. నువ్వు వస్తే నేను ఒకసారి చూసి వెళ్ళిపోతా. నాకు కూడా నువ్వు అంటే భయంగానే ఉంది. గైస్ చూసుకోండి, మీరేమనుకుంటే అది, బట్ థ్రిల్ మాత్రం సూపర్ ఉంది. కాసేపు అన్నీ ఆఫ్ చేసి మనం కూడా మాటిచ్చి మాట మీద ఉంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే నా ముందుకు వస్తారేమో. ఐ కెన్ వెయిట్ ప్లీజ్. ఆఫ్ చేస్తున్నాను. నాకు ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ అయితే కానీ కార్లోకి వెళ్ళో లేదంటే ఈ రూమ్ నుంచి బయటికి వచ్చో మీకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ హర్రర్ టైం.